నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఉషోదయ హాస్పిటల్స్ నూతన భవన ప్రారంభోత్సవం. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ వెంకట పద్మలను అభినందించిన ప్రజా ప్రతినిధులు. ప్రకాశం చౌక్ లో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలు. ఆంధ్రకేసరి జీవితం దేశభక్తికి నిదర్శనమన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమవరంలో వాడవాడలా శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అంజిబాబు. చినామరం శ్రీ పాసాలమ్మ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా సార సమర్పణ. బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా వచ్చి సార సమర్పించిన పాతపేట ఆడపడుచులు, భక్తులు. భీమవరం పట్టణంలో జుడియో షోరూం పక్కన ఉషోదయ హాస్పిటల్స్ నూతన భవన ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యులు, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, శాసన మండలి చైర్మన్ కొయ్యి మోషన్ రాజు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పాండిచ్చేరి రాష్ట మంత్రి మల్లాడి కృష్ణారావులు ఆసుపత్రిని ప్రారంభించగా వివిధ విభాగాలను నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మాజీ ఏపీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, భీమవరం హాస్పిటల్ ఎండీ డాక్టర్ గాదిరాజు గోపాలరాజు, జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ, అల్లూరి సీతారామరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, డాక్టర్ చీడే సత్యనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా భీమవరం పట్టణంలో ఉషోదయ హాస్పిటల్స్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ వెంకట పద్మలు సొంత భవనంలోకి ఆసుపత్రిని మార్చడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ నాగిడి హరిశ్చంద్ర ప్రసాద్, ఎండీ, జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ వెంకట పద్మ, ఎంబీబీఎస్, డీఎంఆర్డీ రేడియాలజిస్టులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. వైద్య రంగంలో నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు, నాయకులు పాల్గొని హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన భవనం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఒక రకంగా చెప్పాలంటే మెడికల్ హబ్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా విద్యా సంస్థలు లేనప్పుడు రాష్ట్రంలోనే విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చినటువంటి పట్టణం భీమవరం అనడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. శ్రీకాకుళం నుంచి తడ వరకు కూడా ఆనాడు డిఎన్ఆర్ విద్యా సంస్థలు విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చి తరువాత కాలంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం భీమవరం. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కాదు, పక్కన ఉన్నటువంటి ఏదైతే తూర్పు గోదావరి జిల్లా ప్రజల యొక్క అవసరాలను, ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా అత్యాధునికమైనటువంటి అనేక విభాగాల్లో స్పెషలైజేషన్స్ గా ఉన్నటువంటి ఆసుపత్రులు భీమవరంలో ప్రారంభించబడ్డాయి. ఇవాళ భీమవరం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి హాస్పిటల్స్ ఉన్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. గర్వించదగ్గటువంటి హాస్పిటల్స్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. గర్వించదగాల్సినటువంటి వైద్యులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. అటువంటి భీమవరంలో ఈ రోజున మరొక హాస్పిటల్ ఏదైతే అర్చంద్ర ప్రసాద్ గారు, వారి శ్రీమతి గారు పద్మ గారు, జనరల్ మెడిసిన్ విభాగంలో అర్చంద్ర ప్రసాద్ గారు, రేడియాలజీ పద్మ గారు, చాలా కష్టపడి మెరిట్ మీద చదువుకున్నటువంటి ఆనాడు విద్యార్థులు, ఈనాడు వైద్యులు. మెరిట్ ఆధారంగా కష్టపడి వారి వృత్తిని ప్రారంభించి వేళ సొంతంగా ఒక హాస్పిటల్ ప్రారంభించేటువంటి స్థాయికి ఎదిగినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యా వైద్యానికి పెద్ద ఎత్తున వేళ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. అనేక లక్షల కోట్ల రూపాయలని దేశంలో, రాష్ట్రంలో ప్రజల యొక్క వైద్యం కోసం ఇవాళ ప్రభుత్వాలు కష్టపడతా ఉన్నాయి. స్పెషలైజేషన్స్ పెరిగారు. ఒక రకంగా వైద్యం ఇవాళ కాస్ట్లీ అయింది. ఎందుకు కాస్ట్లీ అయిందంటే దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మన చిన్నప్పుడు ఏ రోగం వచ్చినా ఒకే డాక్టర్, స్పెషలైజేషన్స్ లేవు. ఇవాళ చిటికినేలుకో డాక్టర్, బొటకనేలుకో డాక్టర్. బతకడానికి ఉన్నటువంటి మనిషి కూడా బతికేటువంటి పరిస్థితి ఇవాళ. అంటే వైద్యంలో పెద్ద ఎత్తున వైద్య శాస్త్రం ముందుకు వెళ్ళింది. ఆ ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో స్పెషలైజేషన్స్ పెరిగారు. పూర్వం ముక్కుకి, చెవికి, గుండెకి, కాలికి కూడా ఒకే డాక్టర్. మా చిన్నప్పుడు కూడా ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో, ఆధునిక రకమైనటువంటి పరికరాలు వాడవలసిన పరిస్థితి రావడంలో వాటి ధర చాలా అధికంగా ఉన్నది. కాబట్టి ఈవేళ వైద్యం కొంచెం సామాన్యుడికి భారంగా తయారైన మాట వాస్తవం. ఈ విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈవేళ ప్రజలకు భరోసాగా నిలుస్తూ ఉన్నటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. వీళ్ళ అనేక మంది కడు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అత్యాధునికమైనటువంటి ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి సౌకర్యం ఈనాడు ప్రభుత్వాలు మనందరికీ కూడా కల్పించేయనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. హాస్పిటల్ ప్రారంభించినటువంటి అర్చంద్ర ప్రసాద్ గారిని, వారి శ్రీమతి పద్మ గారిని కూడా అభినందిస్తూ, మీరంతా ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు. నాకు అర్చంద్ర ప్రసాద్ బావగారు ఏదైతే ఉందో, మన తిరుమాని వెంకటేశ్వర గారు కష్టపడి చదువుకున్నారు. వారి కూతురు కూడా ఐఏఎస్ పూజ సెలెక్ట్ అయింది, మేనగోళ్ళు. అంటే కుటుంబం అంతా విద్యను నమ్ముకున్నారు. దాని కారణంగా మొత్తం కుటుంబంలో ఒక బ్రేక్. ఈ విధంగా కష్టపడి చదువుకున్న మీరు వేళ ఇక్కడ ఆసుపత్రి ప్రారంభించడాన్ని అభినందిస్తూ, వైద్యులు ఉన్నారో అది ఒక సేవా రంగంగా మనం అంతా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రజలకు మీరు అందుబాటులో ఉండాలి, ఆర్థికంగా కూడా స్థిరపడాలని, అదేవిధంగా సేవా దృక్పథం కూడా ఉండాలి. ఈ ప్రాంతంలో నేను ముఖ్యంగా గమనించినటువంటి అంశం కూడా ఈవేళ మీ దృష్టిలో పెడుతూ ఉన్నా. భీమవరాన్ని ఆదివారం వైద్యం అందదు. ఆదివారం నాడికి ఎవరన్నా ఎమర్జెన్సీ వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు, ఇది వాస్తవం. ఆదివారం నాడికి అయినా కాని పరిస్థితి అర్జెన్సీ వస్తే చాలా కష్టం. అంటే డాక్టర్లు వచ్చేలోపు, లేకపోతే మనం ఫోన్ చేయడమో అప్లికేషన్ మీదో, లేకపోతే ఎవరితో పెద్దోళ్ళతో చెప్పించేటనో ఉంటారు. చిన్న చిన్న వైద్యులు ఏదైతే ప్రాథమిక వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే వైద్య వృత్తిని అందుకుందామో దానికి విరామం లేదు. రాత్రి అనక పగలనక నిరంతరం కూడా అందుబాటులో ఉండవలసినటువంటి బాధ్యత వైద్యులది. భీమవరం ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఆ కోణంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సేవలు అందిస్తారని ఆశిస్తూ, అతి తక్కువ కాలంలోనే ఈ విశ్వోదయ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఇది ఒక ప్రముఖమైనటువంటి హాస్పిటల్ గా ఈ ప్రాంతంలో విరాజిల్లాలని భగవంతుని కోరుతూ, లోకి వెళ్ళారంటే ఆయన యొక్క ప్రతిభ దీంట్లో కనపడతా ఉంది. వైద్యం అనేది చాలా హెవీ కాంపిటీషన్. అటువంటి సందర్భంలో కూడా ఒక బలహీన వర్గంలో పుట్టినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారు వారి యొక్క కుటుంబ నేపథ్యంలో చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబంగా వారు ఉండటం వల్ల అనేక మంది పేద ప్రజలకి సరసమైనటువంటి ఖర్చుతోటి ఈ వైద్యాన్ని అందించడం వల్ల ఈ రోజున ఆయన భీమవరంలో నిలదొక్కోగలిగాడు. వారి యొక్క కుటుంబం భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దొంగపండి గ్రామంలో నాగిడి లక్ష్మణరావు గారి యొక్క సంతానంగా వారు ఉండటం, వారు తండ్రి గారు ఎంతో క్రమశిక్షణతోటి ప్రజాసేవలో గతంలో ఉండేవారు. ఆయన ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆయన సొంతంగా రాజకీయ నాయకుల దగ్గర రావటం, పని చేయించుకోవటం. అలాంటి సందర్భంలో ఇప్పుడైతే దొంగపండి గ్రామం కొంచెం అభివృద్ధి చెందింది తప్ప, ఆ రోజు నడక మార్గంలో ఉండేటటువంటి ఆ ప్రాంతం నుంచి ఆయన పిల్లల్ని
చక్కటి విద్యాబుద్ధులే కాకుండా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబంగా ఆ కుటుంబాన్ని పెంచడం జరిగింది. ఈ రోజు కూడా వారు ముత్యాలరావు గారు గాని, గతంలో దివంగత మిత్రుడు శ్రీరామూర్తి గారు గాని, ఈ రోజున హరిశ్చంద్ర ప్రసాద్ గాని, వారి యొక్క మరొక సోదరుడు సారథి గాని చక్కటి పలకరింపుతోటి అందరి యొక్క మన్ననలో పొందినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం ఉండటం జరిగింది. వారి మేనగోళ్ళు కూడా మొన్ననే IAS గా అయ్యారంటే గనక వారి విద్య పట్ల, సమాజం పట్ల కమిట్మెంట్ కలిగినటువంటి కుటుంబంగా ఉన్నారు కనుక భగవంతుడు పెద్దల యొక్క, భీమవరం పెద్దల యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క హాస్పిటల్ ని ప్రారంభించుకుని దినదినాభివృద్ధి చెందాలని చెప్పి భీమవరం ప్రాంతంలో ఉండేటటువంటి అనేక మంది అట్టడుగు వర్గాల వారికి చక్కటి సేవ చేయాలని చెప్పి భీమవరం పట్టణం కూడా ఒక విద్యా హబ్ గా, హాస్పిటల్స్ కలిగినటువంటి మంచి కార్పొరేట్ వైద్యం కలిగినటువంటి హాస్పిటల్ గా మరి అభివృద్ధి చెందాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దాదాపు 15 సంవత్సరాల నుంచి భీమవరంలో అందరూ కూడా సుపరిచితులు. చాలా సామాన్యమైనటువంటి వారు కూడా వైద్య సేవలు అందించాలనే ఒక సత్సంకల్పం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఈ హాస్పిటల్ ని 50 బెడెడ్ హాస్పిటల్ తో అత్యంత అధునాతనమైనటువంటి ఏర్పాట్లతో ICU గానీ, ఆపరేషన్ థియేటర్ కూడా, లేజర్ ట్రీట్మెంట్ గానీ ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ కూడా చేసి ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ఇది అందరికి కూడా ఉపయోగం చాలా అవసరం కూడా. వారికి మరింత చేస్తున్నటువంటి సేవకి ఆ భగవంతుడు తప్పకుండా మంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్ గానీ, రేడియాలజీ గానీ, గైనిక్ గానీ 24/7 ఇక్కడ అన్ని సర్వీసెస్ కూడా వారు కూడా ఇక్కడే ఉండి హాస్పిటల్లోనే పైన రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండి సర్వీస్ చేయాలనే సత్సంకల్పంతో వారు ఇక్కడ ఉండడం చాలా ఆనందం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా NTR వైద్య సేవల ద్వారా కొన్ని వేల ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మరి అవసరాలు తగ్గట్టుగా మరి హాస్పిటల్స్లో మరి రాబోయే కాలంలో NTR వైద్య ట్రస్ట్ కూడా డెఫినెట్గా ఇది వైద్య సేవల్లో తీసుకునే అవకాశం ఉంది. దానికి కూడా తప్పకుండా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ప్రభుత్వం వైద్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. బడ్జెట్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది ఒకటి వైద్యానికి, ఒకటి విద్యకి. ఈ రెండింటికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అంటే ప్రజలు ఆనందంగా, సంతోషంగా భవిష్యత్ తరాలకి అభివృద్ధిలో రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు సంజీవిని ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని హాస్పిటల్ మరింత అభివృద్ధిలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒక మత్స్యకారు కుటుంబంలో జన్మించి ఆ కుటుంబం అంతా కూడా విద్యాబుద్ధులు నేర్చుకుని ఎంతో స్థితికి వెళ్ళిన కుటుంబం. ఆ కుటుంబంలోంచి వచ్చి భీమవరంలో డాక్టర్ అయిన తర్వాత వారి సతీమణితోటి ప్రాక్టీస్ పెట్టి అతి సామాన్యుడికి కూడా సేవ చేసే విధంగా ఆయన ఆలోచన చేశారు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చాలా మందిని ఆయన దగ్గరికి పంపించేవాడిని. ఎవరు కూడా డాక్టర్ గారు మా దగ్గర ఎక్కువ ఫీజు తీసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఎవరు ఒక్క మాట కూడా చెప్పేవారు కాదు. చాలా మంచి డాక్టర్ గారు, చక్కని వైద్యం చేస్తున్నారు, డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. అంత మంచి పేరు సంపాదించుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వారి సతీమణికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్ గా తయారైంది. BV రాజు ఉమెన్స్ కాలేజీ, భీముడు ఉమెన్స్ యూనివర్సిటీ వచ్చింది. ఆక్వా రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. వైద్య రంగంలో కూడా ఎంతో అందుబాటులోకి వచ్చే విధంగా ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు జరిగింది. ఈ హాస్పిటల్ కి అజ్యం పోసిన డాక్టర్ గోపాలరాజు గారు భీమవరం హాస్పిటల్స్ అనేది విశాలమైన ప్రాంతంలో పెట్టి మన ప్రాంతానికి ఒక సెంటర్ అయ్యింది ఆయన ఆ రోజుని హాస్పిటల్ పెట్టడం వల్ల. దాంతో ఈ రోజు భీమవరంలో ఎన్నో హాస్పిటల్స్ వచ్చినాయి. ఈ చుట్టుపక్కల వారు, ఇతర జిల్లాల వారు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే అవకాశం కలిగింది. నాణ్యమైన వైద్యం చేసి పేదలందరికీ అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ గారిని కోరుకుంటూ నుంచి ఈ హాస్పిటల్ వృత్తిలో వీరు అనేకమైన సేవలు అందిస్తూ ఉన్నారు. దినదినాలకి ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఓన్లీ ఏదో మనం హాస్పిటల్ ఆదాయం కోసం అనేది కాకుండా కొంత పేద ప్రజలకి దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్లో నడుపుతూ ఉండాలి. ఆ విధంగా నడపాలి. భగవంతుడు వాళ్ళని ఇంకా ముందుకెళ్లేలాగా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఏదైతే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక డాక్టర్ గా ఆయన ఉన్నత శిఖరాలకు అధిరోగిస్తూ దాదాపు 15 సంవత్సరాల నుంచి భీమవరం ఉషోద హాస్పిటల్ ద్వారా మరి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి
ఒక నరసాపురం ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి వైద్యాన్ని డబ్బులు కూడా తీసుకోకుండా మరి ఆయన హాస్పిటల్ గా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు. హాస్పిటల్ గానే ప్రతి ఒక్కరికి కూడా ఆయన గానీ ఆయన కుటుంబం గానీ మరి ముత్యాలరావు గారు గానీ గతంలో మరి శ్రీరామూర్తి గారు వాళ్ళ బ్రదర్ ఆయన గానీ పార్థసారథి గారు గానీ నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా వారి కుటుంబం అంతా ఉంది. మనస్ఫూర్తిగా మరి డాక్టర్ గారిని వారి కుటుంబాన్ని అభినందిస్తూ హాస్పిటల్ ద్వారా ఒక నరసాపురం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఒక మంచి వైద్యాన్ని అందించే విధంగా కూడా మరి హాస్పిటల్ కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఒక గౌరవాన్ని తెచ్చే విధంగా కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరిచంద్ర ప్రసాద్ గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబం అంతా కూడా వారి సోదరులు గాని వారందరూ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు చదువుకుని తదుపరి వెంటనే గోపాలరాజు గారు హాస్పిటల్ ప్రారంభించి ఆయన ఓన్ బిల్డింగ్ కట్టుకుని చేయడం చాలా సంతోషకరం. సతీమణి కూడా మల్లాడి వారి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆవిడి డాక్టర్ గారు కానీ ఇద్దరు కూడా రాబోయే రోజుల్లో పేద ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా ఎన్నో సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసవాచా కోరుకుంటూ రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెంది ప్రజలందరికీ సేవలు చేయాలని చెప్పి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని చెప్పి మనసవాచా. హరిచంద్ర ప్రసాద్ గారి డాక్టర్ గారు వారు వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత మరి మన గోపాలరాజు గారి పాత హాస్పిటల్లో వాళ్ళు ప్రాక్టీస్ మొదలెట్టిన తర్వాత తీర ప్రాంతంలో ఉన్న పేదవారు ఎంతో మంది వాళ్ళు ఎన్నో రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్లి ప్రజలకు ఈ విధంగా అభివృద్ధి విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబ నేపథ్యం అయితే దొంగబిడ్డి గ్రామం నుంచి మరి శ్రీరామూర్తి గారు కానీ మన ముచ్చల్ల గారు కానీ అలాగే వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా ఎంతో మందికి వాళ్ళు ప్రతి విషయంలో కూడా రాజకీయంగా కానీ అక్కడ సామాజికంగా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే కుటుంబం వాళ్ళది. మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మరి నాయుడు హరిచంద్ర ప్రసాద్ గారు భీమవరం నియోజకవర్గంలో వైద్య వృత్తిలో అందరికి కూడా పేదవారికి చాలా చక్కటి వైద్యం అందిస్తున్నారు. అయినా డబ్బులు ఇస్తామా ఇవ్వబడం అనేది కాకుండా ఎవరినైనా పేషెంట్ ని ఆపద ఉన్న పేషెంట్ పంపితే అన్ని వైద్యం చేసే వ్యక్తి వాళ్ళ దంపతులు ఇద్దరు వాళ్ళందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ సేవలు ప్రజలకి మరిన్ని కావాలని 45 సంవత్సరాలుగా నేను వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 45 సంవత్సరాల కింద చెరువులు తవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా అన్యోన్యంగా జరగడం జరిగింది. వాళ్ళకి అక్కడ నిజంగా చెప్పాలంటే ఆ ఏరియాలో మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళు లేవు, రోడ్డు లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళెంతో బాగా చదువుకుని ముందుగా స్థితికి వెళ్ళారంటే చాలా గొప్ప. మరి అటువంటి జీను నేను మరలా చూడడం చాలా అదృష్టం అనుకుంటున్నాను. గ్రామాన్ని నుంచి మరి హరిచంద్ర ప్రసాద్ చదువుకుని భీమవరం పట్టణంలోకి వచ్చి అందరికి సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా. అన్నగారు లేకపోయినా కష్టపడి చదివించుకుని వాళ్ళు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. డాక్టర్ గారికి, డాక్టర్ గారి మిసెస్కి, ఈ ప్రాంతానికి అందరికీ సేవ చేస్తున్నారు. మరి ఎంతో మంచిగా వారు చేస్తున్న దానికి అభినందిస్తూ ఇద్దరు కూడా నా హాస్పిటల్లో 10 సంవత్సరాలు వర్క్ చేశారు. చాలా మంచి పేరు సంపాదించుకుని ఫ్యామిలీ కూడా చాలా క్రమ పద్ధతితోటి ఉండి అంచేత ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా వృద్ధి చెందాలని అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఉషోదయ హాస్పిటల్ నూతన బిల్డింగ్ లోకి మారుతున్న సందర్భంగా ఈ రోజు ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా శ్రీనివాసవరం గారు, మిగిలిన ఎమ్మెల్యేలు గాని మిగిలిన నాయకులు గాని అందరూ దీనికి హాజరవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మంచి అన్ని అత్యుత్తమ పరికరాలతో, అత్యుత్తమ సౌకర్యాలతో ఉషోదయ హాస్పిటల్ ఇంకా మెరుగైన సేవలు అందించడానికే మేము ముందుకు వస్తున్నాం. దీనికి అందరి మద్దతు కావాలని కూడా మేము ఈ రోజు కోరుకుంటున్నాం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం దేశభక్తికి నిదర్శనమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. టంగుటూరి విగ్రహ నిర్మాణ కమిటీ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ప్రకాశం చౌక్ లోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేశారని, స్వాతంత్ర్యోద్యమంలో ప్రకాశం పంతుల ఉద్యమం ఒక ప్రత్యేకమైనదని, భీమవరానికి ప్రకాశం పంతులకు ఎంతో సంబంధం ఉందని అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనస్సులో ఆ మహనీయులు చిరస్మరణీయంగా నిలిచిపోయారని, ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శమని అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాన్ని నెలకొల్పడం మహా అద్భుతమని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ భీమవరం ప్రకాశం చౌక్ లో ఎంతో మంది దాతల సహకారంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశామని అన్నారు. అనంతరం విగ్రహ శిల్పి కరుణాకర్ ఉడాయర్, దాతలు అడవాల రామకృష్ణ, వబిలిశెట్టి కనకరాజులతో పాటు పలువురిని సత్కరించారు. సినీ డైరెక్టర్ రేలంగి నరసింహారావు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్, బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం, బ్రహ్మజ్యోతుల ప్రసాద్, బట్టిపోడు శ్రీనివాసరావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, నందమూరి రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పంతులు గారు 154వ జయంతి సందర్భంగా భీమవరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా గుర్తించబడినటువంటి ఏదైతే ప్రకాశం చౌక్, ఆయన పేరుతోనే ఏర్పాటు చేసినటువంటి ఈ చౌక్ లో ఈనాడు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అనేది భీమవరం పట్టణ ప్రజలందరికీ కూడా ఒక గౌరవంగా మనంతా కూడా భావించాలనేటువంటి విషయాన్ని చెప్తాం. ఎందుకంటే చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ప్రకాశం చౌక్ గా పిలువబడేటువంటి ఈ చౌక్ లో టంగుటూరి ప్రకాశం గారి విగ్రహం లేకపోవడం అనేది ఒక పెద్ద వెలితిగా మనందరికీ కూడా అనిపించింది. ఆయన పేరు పెట్టాం కానీ ఆయన విగ్రహం పెట్టుకోవడానికి ఎందుకో చాలా ఆలస్యమైంది. ఏదైనప్పటికీ చాలా కాలం తర్వాత ఇవాళ ఇక్కడ ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది మన అందరికీ కూడా గర్వించాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. చాలా మంది సమరయోధుల యొక్క జీవితాన్ని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రానంతరం చాలా మంది సమరయోధులు ఆనాడు దేశం కోసం త్యాగాలు చేసినప్పటికీ కూడా కొంతమందికి రావాల్సినటువంటి ప్రాచుర్యం కన్నా ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. మరి కొంతమందికి రావాల్సినటువంటి గుర్తింపు కన్నా చాలా తక్కువ గుర్తింపు వచ్చింది. మనం చదువుకునేటువంటి చరిత్ర పుస్తకాల్లో వాస్తవాలు చెప్పబడలేదు ఆనాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గమనించాం. అందుకనే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో గుర్తింపుకు నోచుకోకుండా ఉన్నటువంటి సమరయోధులు ఉన్నారు. వారందరినీ కూడా గుర్తించాలనేటువంటి ఆలోచనతో అజాదిక అమృత్ అనేటువంటి కార్యక్రమంలో ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి కార్యక్రమాన్ని కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. ఏదైనా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయనకి గుర్తింపు వచ్చినప్పటికీ కూడా రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదనేటి మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజుల్లో బారిస్టర్ చదివి న్యాయశాస్త్రాన్ని చదివి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఒక మంచి బారిస్టర్ గా దేశంలోనే పేరుగాంచినటువంటి న్యాయవాదుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇంకా పెద్ద ఎత్తున గుర్తింపు రావాల్సిన మాట వాస్తవం. కానీ ఆ స్థాయిలో రాలేదు అనేటువంటి విషయం కూడా వాస్తవం. కాబట్టి ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రను మనంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆంధ్ర కేసరి, ఆంధ్ర సింహం అని కూడా అంటాం. ఏదైతే సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, బారిస్టర్ గా ఆయన పెద్ద ఎత్తున సంపాదించేటువంటి సమయంలో వృత్తిని వదులుకున్నటువంటి మనిషి, సంపాదించినటువంటి ఆదాయాన్ని కూడా దేశం కోసం, ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. ఎందుకంటే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే దానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ విధంగా మన ఇక్కడ విగ్రహం నెలకొల్పడం ద్వారా ఆయన యొక్క చరిత్రను ప్రజలు, భవిష్యత్ తరాలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విగ్రహ నిర్మాణ కమిటీ శ్రద్ధ తీసుకుని ఈ ఆలోచన ఎన్ని సంవత్సరాల తర్వాత చేసి అందరూ కూడా కమిటీగా ఏర్పడి ఒక మంచి సెంటర్ లో వాస్తవంగా ప్రకాశం చౌక్ యొక్క నామం సార్థకమైంది అనేటువంటి విషయం మాట వాస్తవం. ఎన్నగా ఏ ప్రాంతంలో ఏ పేరు ఉంటుందో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఇది క్విట్ ఇండియా ఉద్యమాలు జరిగినటువంటి ఒక ప్రాంతం ఇది. స్వాతంత్ర సమరయోధుల్లో ఈ చౌక్ అనేక ఉద్యమాలకు ఈ కేంద్రంగా నిలిచినటువంటి ప్రాంతం ఇది. అయితే పేరు పెట్టుకున్నాం కానీ చాలా సార్లు మున్సిపాలిటీలో, కౌన్సిల్లో చాలా సార్లు విగ్రహం పెట్టాలనేటువంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి దృష్టి లేని కారణంగా మాత్రమే, వేరే కారణాలు ఏమీ లేవు. ఇవాళ మీ అందరూ కూడా పట్టించుకుని ఇంత చక్కటి విగ్రహాన్ని ప్రాంతంలో నెలకొల్పినందుకు మీ అందరినీ కూడా పేరు అభినందిస్తూ ప్రకాశం పంతులు గారితో కలిసి పనిచేసినటువంటి వారిలో చెరుకువాడ సుబ్బారావు గారు చాలా ప్రముఖులు. ఆ రోజు అంటే రంగసాయి గారి తండ్రి రంగసాయి గారు లాంటి కాదు, చాలా పెద్ద మంది. రంగసాయి మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు, అదేవిధంగా వెంకటరామ గారు, రంగసాయి గారు అన్నయ్య గారు, ఆయన కూడా పెద్ద ఆయన అయ్యారు. చాలా కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆ రోజుల్లో సర్దార్ దండారాయణరాజు గారు, బండుమామ గారు, మా తాతగారు, కూడా తాతమ్మ అని ఒక ఆయన ఉండేవారు, తాతమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. వారందరినీ కూడా ఈ సందర్భంగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి నేను 2009లో శాసనసభ్యుడు అయిన వాడిని ఈ టంగుటూరి ప్రకాశం గారి విగ్రహం పెట్టాలి అని ఈ కమిటీ వారు, ముఖ్యంగా రంగసాయి గారు, వెంకటరాజు గారు, వీళ్ళందరూ కూడా నాతో కలిసి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఒక 4 మాసాల క్రితం రంగసాయి గారు, వెంకటరాజు గారు వీళ్ళందరూ వచ్చి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం పక్కన పెట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు నేను వెంటనే స్పందించి మున్సిపాలిటీ వారికి తెలియజేసి
కలెక్టర్ గారికి తెలియజేసి మీరు పెట్టేసుకోండి, ఏమి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా పెట్టవలసిన అవసరం ఉంది, మహనీయులు గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ప్రకాశం పంతులు గారు ఇప్పుడు మన విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారి బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్. ఆయన స్వాతంత్రోద్యమంలో ఆయన పోరాడిన ప్రతిమ ప్రజలందరూ గుండెల్లో ఉండిపోయింది. బ్రిటిష్ వారికి చొక్కా గుండెలు ఓడేసి రండి నా కాల్చంలో మనకి దమ్ముంటే అని ధైర్యంగా పోరాడిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. వారు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు. అటువంటి మహనీయులు అడుగు త్యాగంలో నడుచుకోవాల్సిన బాధ్యత, వారిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా యువత గతంలో ఏం జరిగింది, స్వతంత్ర పోరాటంలో ఎవరు త్యాగాలు చేశారో అవన్నీ గుర్తించుకుని వారిని పూర్తిగా తీసుకుని మన రాష్ట్రం కోసం, దేశం కోసం మీరు ముందుకు నడవాలి. 50 సంవత్సరాలు స్వతంత్రం రాకముందు నుంచి కూడా భీమవరంలో ఈ ప్రకాశం సెంటర్ అని చెప్పి ఆ రోజు ప్రకాశం పంతులు గారు ఇక్కడ రావడం, ఆయన ఇక్కడ ప్రసంగించడం, అప్పటి నుంచి కూడా ఇది ప్రకాశ్ గా పిలువబడుతూ ఉండేది. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చాలా కాలం నుండి ప్రయత్నం జరిగి మరి రంగసాయి గారు, వారు ఆ కమిటీ వారు, వెంకటరాజు గారు వీళ్ళందరూ కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రారంభించడం చాలా ఉన్నది. ప్రకాశం పంతులు గారు అంటే బ్రిటిష్ వారికి గుండెలు చూపి కాల్చమని చెప్పి పిలిపించినటువంటి వ్యక్తి. బారిస్టర్ గా, స్వాతంత్ర సమరయోధులుగా, ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే ఆయన జీవితం అందరికి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆయనలో. బారిస్టర్ గా ₹1,00,000 సంపాదించినప్పటికీ కూడా ఆయన గాంధీ గారి పిలుపు మేరకు ఆయన అన్ని కూడా వృత్తిని పక్కన పెట్టి స్వాతంత్రోద్యమంలో దిగి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు. అలాగే ఆయన మొదటగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఆయన తొలి ముఖ్యమంత్రిగా పనిచేయడం, చాలా నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించడం, ఆయన రాజకీయ నాయకుడు కాపాడడం వల్లే ఆ రోజుల్లో ఆ పదవిని నిలబెట్టుకోలేకపోయాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హౌస్ తీర్మానం పెట్టి ఆయన గెలిపించడం, తర్వాత ఆయన అనేక ఇబ్బందులు గురి కావడం కూడా వారంతా కూడా చెప్పారు. జయంతి ఉత్సవంలో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఘనంగా నివాళులు. గారి గురించి ఈ రోజు ఈ విగ్రహం పెట్టే రోజున నేను కూడా ఇక్కడే ఉన్నాను. రంగసాయి గారు, కంచె వెంకటరాజు గారు మీ అందరి దగ్గర నుండి విగ్రహాన్ని ఇక్కడ గుర్తించాం. ఆ అదృష్టం మాకు కూడా కలిగింది. మళ్ళీ ఈవేళ ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతగా మాస్టర్ చెప్పారు ఈ తరం వాళ్ళకి ప్రకాశం పంతులు గారి గురించి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని. సినిమా తీశారండి. ప్రకాశం పంతులు గారి ముని మనవడు టిఎస్ విజయచంద్ర గారు ఆంధ్ర కేసరి అనే సినిమా తీశారు. ఆ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది, సినిమా థియేటర్ లో ఉంది. ఆ సినిమా చూసి మన భావితరం పౌరులకి చెప్తే డెఫినెట్ గా ఈ టంగుటూరి ప్రకాశ్ పంతులు గారు ఎవరు, వారు ఏం చేశారు, వారు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి అందరికీ తెలుస్తుంది. యువతకి తెలియడానికి ఈవేళ ఉన్న ఏకైక ఆయుధం సినిమా. ఆ సినిమా ద్వారానే ఆ పిల్లలకి చూపించి అందరిలోని ఎంతో కొంత చైతన్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను. వారం రోజుల నుంచి ఈ జయంతోత్సవాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. 19వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా జయంతోత్సవాల్లో మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మా మిత్రులందరూ కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమం మన రంగసాయి గారితో మేము పాల్గొనడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము దిగ్విజయంగా సక్సెస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మా వాకర్స్ అసోసియేషన్ ని ముందుగా నడిపించేవి మేము ఈ మంచి మంచి కార్యక్రమాలు కాబట్టి, సర్వీస్ యాక్టివిటీస్ లో మేము ముందుంటాం కాబట్టి డాక్టర్ గారు ఎదురుకొచ్చినట్లయితే మేమంతా మా అసోసియేషన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ మొత్తం అంతా కూడా మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేసరి అంటారు. సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో చెన్నైలో ఆయన చూపించిన ధైర్య సాహసాలకి అప్పుడు ఆయనకి ఆంధ్ర కేసరిగా బిరుదు ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కి ఆయన మొదటి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి 1953లో ఏదైతే భీమవరంలో ఈ ప్రకాశం మన చౌకుందో ఆయన పేరు మీదనే ఉంది. అదేవిధంగా ఇక్కడ విగ్రహం పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. చదువుకొని మరి ఒక స్టేజ్కి వచ్చి ఎక్కడ భారతదేశ మన ఆంధ్రదేశం గురించి మద్రాసులో పోరాడిన వ్యక్తి అంటే వాళ్ళ తుపాకీ దెబ్బకి ఎదురు నిలబడి గుండెని ఇచ్చాడు. ఆయన భయపడలేదు. అందుకే ఆయన్ని ఆంధ్ర కేసరి అన్నారంట ఆయన పంతులు గారు. ఈనాటి యువత నిజంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వల్ల మన భావితరాలకు కూడా మంచి ఆశయాలు ఇవన్నీ ఏర్పడతాయి. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి మనకి ఇచ్చిన స్వాతంత్రమే ఇది మనం అనుభవిస్తున్నాం. ఒకప్పుడు వితంతు వివాహాలు ఒక ఆయన పెద్ద ఆయన చేశారు. అలాగే చిన్నపిల్లల వివాహాలు చేస్తుంటే అరికెట్టారు. ఒకప్పుడు మనకి స్వాతంత్రం లేదు, తేవడానికి ఆ పోరాడారు. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏంటి? నెంబర్ 1 ట్రాఫిక్, నెంబర్ 2 కులమత భేదాలు, నెంబర్ 3
అంత లంచగొండితనం. వీటి మీద ఇప్పుడు జనం, అలాగే గంజాయి పిల్లలు, గంజాయికి డ్రగ్ అడిక్ట్, వీటి మీద ప్రజెంట్ జనరేషన్ పెద్దలు పిల్లలు కూడా వీటి మీద పోరాడి వీటి మీద స్వాతంత్రం సాధించాలని నాకు ఒక అనుభవం కలిగింది. అది నాకు అటువంటి వారిని పూర్తిగా తీసుకొని మన యువత ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలని, మా విద్యా సంస్థల్లో కూడా ఈ డ్రగ్స్ అవేర్నెస్ మీద బాగా కార్యక్రమాలు చేసామండి. ఆ విధంగా మేము చాలా చేస్తున్నాం. డాక్టర్ గారు కూడా దయించి, ఆయన చాలా బిజీ షెడ్యూల్ అనేటివి కూడా కనీసం వారానికి ఒక షెడ్యూల్ అన్న మీరు పాల్గొని రంగసాయి గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమం చేశాం. సో రీసెంట్ గా మళ్ళీ స్వర్ణాంధ్ర కాలేజీలో మన అడిషనల్ ఎస్పీ గారిని తీసుకెళ్లి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడానికి మేము రెడీ అవుతున్నామండి. దాతలతో కూడా అని సంప్రదించి దాతలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము చేస్తాం ఆయన విగ్రహం ఏర్పాటు కోసం అని చెప్పి ముందుకు వచ్చి దాతల సహకారాలతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి మహనీయులు మన తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఆంధ్ర కేసరి గంగోటూరు ప్రకాశం పంతులు గారి యొక్క ఈ విగ్రహ ఆవిష్కార కార్యక్రమంలో కానివ్వండి, జయంతోత్సవం కార్యక్రమంలో కానివ్వండి నేను పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా. ఎందుకంటే అటువంటి నాయకులు ఉండటం వల్ల నేటి భారత యువత అందరికీ కూడా ఆదర్శంగా ఉండటం కోసం రంగసాయి గారు మేము మొదటి నుంచి ఎమ్మెల్యే గారు ఇప్పుడే తెలియజేశారు. ఇది పోరాటం 17 సంవత్సరాలు సుమారు పోరాటం. అప్పట్లో ఎమ్మెల్యే అంజిబాబు గారు ఎస్ అన్నారు. అలా కొంచెం ఇబ్బందుల వల్ల లేట్ అయింది. ఎప్పుడు అవ్వాలో అప్పుడే ఆయన చేతుల మీద అవటం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి దాతలందరూ కూడా దాతల సహకారంతో, రంగసాయి గారు మేమందరూ దాతల సహకారంతో చేశాం. ఈ దాతలందరికీ కూడా మరొకసారి వారికి పాదాభివందనాలు. బాంబు కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు బ్రిటిష్ యొక్క దమనకాండికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి స్వతంత్ర సమరయోధులందరినీ కూడా అరెస్ట్ చేస్తే మరి నల్లకోటు వదిలేసినటువంటి తముడూరి ప్రకాశం పంతులు గారు వారి కోసం వాదించారు మద్రాస్ హైకోర్టులో. ఆ వాదించినటువంటి 9 మందిలో మరి భూపతిరాజు బాబురాజు గారు ఉన్నారు. వారి యొక్క మనవడు ఈ రోజు వచ్చి శ్రీనివాసవరం గారు ఆ విగ్రహ ఆవిష్కరణలోనే కాకుండా పుస్తక ఆవిష్కరణలో కూడా పాల్గొనడం అంటే అది చాలా గొప్ప విజయం, అచీవ్మెంట్. అంటే తెలియకుండా వారు పాల్గొన్న కార్యక్రమం కూడా విజయవంతం అవడం చాలా అభినందన. భీమవరంతో చాలా అనుబంధం ఉంది. 1936లో భీమవరం వచ్చినప్పుడు విశాఖపట్నం గ్రామంలో మా తండ్రి గారు వారి బృందం అంతా కూడా సత్కరించడం జరిగింది. ప్రకాశం పంతులు గారు ఈ ప్రాంతాల్లో 7 సార్లు వచ్చారని చరిత్ర మనకి చెప్తోంది. అటువంటి మహనీయుని చరిత్ర గురించి తెలుసుకుని ఇక్కడ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒక 24 సంవత్సరాలుగా మా అన్నయ్య చెరుగువాడ వెంకటరామయ్య గారు నేను కలిసి ఈ నాంది ప్రస్తావన చేశాం. ఈ ఉద్యమంలో భాగంగా ఇక్కడ 1992లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు, క్విట్ ఇండియా 50 ఏళ్ల పండుగ చేసినప్పుడు ఇక్కడ కలిసిన విజయనరసింహరాజు గారు, పుట్టుపక్కల రామచంద్రరాజు గారు వీళ్ళంతా కలిసి ఇక్కడ స్తూపం కట్టారు. ఆ స్తూపం కట్టినప్పుడు మా బ్రదర్ వెంకటరామయ్య నేను కలిసి ఏమంటే ప్రకాశం గారి విగ్రహం కూడా చేయాలని చెప్తే తప్పకుండా చేద్దాం ఉన్నారు. వాళ్ళు కనుమరుగు అయిపోయారు. కానీ అక్కడి నుంచి కూడా ఇలా సాగుతూ వచ్చాను మేము. మరి అప్పుడు సుబ్రహ్మణ్యం గారు, బట్టుకోటి శ్రీనివాస్ గారు, నందమూరి రాజేష్ గారు, కంటేరు వెంకటరాజు గారు ఇలాంటి ప్రతినిధులంతా కూడా ప్రతిరోజు నా వెంట ఉండి గుండుపూడి బ్రాహ్మణ సమాఖ్య అందరూ కూడా ఎన్నెండి వెనకాల ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా 154 జయంతి ఇచ్చేసిన అందరికీ కూడా పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు. భీమవరం చినామిరంలోని జమ్మి చెట్టు సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ పాసాలమ్మ అమ్మవారికి శ్రావణ మాస సందర్భంగా పాతపేట ఆడపడుచులు భక్తులు సారి సమర్పించారు. తొలుత బాణసంచా కాల్పులు, బాజా భజంత్రీల నడుమ వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్ వంటి సుమంగళి ద్రవ్యాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సారి సమర్పించారు. అనంతరం కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాతపేట వాసులందరూ కలిసి అమ్మవారికి ఘనంగా సార సమర్పిస్తున్నట్టు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మొత్తం అన్నీ ఒకటి వేసి కవర్ లో ప్యాక్ చేస్తున్నాయి. చినమరం గ్రామం జంచెడ్ దగ్గర వెంచేసి ఉన్న శ్రీ 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 పాసలమ్మ వారి మన చినమరం పాతపేట ఆడపడుచులందరూ కలిసి అంగరంగ వైభవంగా సారీ సమర్పించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా అమ్మవారికి సారీ సమర్పిస్తారండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.